అనకాపల్లి జిల్లా దక్షిణ ఎనర్జీ ఫ్యాక్టరీపై అధికారులు కొరడా జులిపించారు. దక్షిణ ఎనర్జీలో ఉత్పత్తి నిలిపివేశారు. దక్షిణ ఎనర్జీకి ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇటీవల దక్షిణ ఎనర్జీ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి ఫోన్ ద్వారా మా అసోసియేట్ ఎడిటర్ వాసు సిద్ధంగా ఉన్నారు. వాసు, చెప్పండి. సాయంత్రం ఎట్టగలకు అధికారులు కొరడా జులిపించారు. మనం చూసాం 2 రోజుల క్రితం పరవాడ మండలంలోని జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీ ఇండస్ట్రీలో జరిగినటువంటి ఈ దక్షిణ ఎనర్జీలో జరిగినటువంటి దాంట్లో యుద్ధ చనిపోవడం జరిగింది. దీనిపై సీఎం గానీ డిప్యూటీ సీఎం అందరూ కూడా సీరియస్ తీసుకోవడం జరిగింది. పవన్ కళ్యాణ్ ప్రత్యేక తీసుకుని ఈ ప్రమాదాలు కంటిన్యూ జరగకుండా కూడా చర్యలు తీసుకోవాలని దీని మీద విచారణ కూడా ఆదేశించడం జరిగింది. అదే రోజు ఎమ్మెల్యే కూడా పంచకల్ రమేష్ బాబు కూడా యాజమాన్యంతో సంప్రదించిన ప్రయత్నించినప్పుడు కూడా వాళ్ళు ఎక్కడ కూడా దొరకలేదు. చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీంతో ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుని ప్రస్తుతానికి నోటీస్ ఇవ్వడం జరిగింది. ఉత్పత్తి ఆపేయమని కూడా నిర్ణయించారు. ఇదే విధంగా కనుక ఫార్మాసిటీలో కంపెనీలపై చర్యలు తీసుకుని తప్పనిసరిగా వాళ్ళు ఈ విధంగా ప్రమాదం జరగకుండా జాగ్రత్త అవకాశం ఉంది. కార్మిక సంఘాలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాయి. కాకపోతే ఈ సంఘటనలో చనిపోయినటువంటి ఇద్దరు కూడా న్యాయం చేయలేదు. వాళ్ళ కుటుంబాలు అయితే కార్మిక సంఘాలు అయితే కోసమే భవిష్యత్తులో ఈ తరహా కఠినమైన చర్యలు తీసుకుంటే ఫార్మాలో ప్రమాదం జరగడం చెప్పి ప్రస్తుతం దక్షిణ ఎనర్జీలో మొత్తం ఉత్పత్తి నిలిపేయడం పట్ల కార్మిక సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ వాసు.